అనుకుంటున్నారా? ఇలా ఈ రోజు మేము ఒక్క మాట్లాడకపోతే నిమిషం సార్, ఎప్పుడో ప్రైవేట్ ఫామ్ అయ్యేది. దాన్ని నిలబెట్టింది రవికుమార్ భారతదేశం. సార్, రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. కరెక్టే, ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. రామ్మోహన్ గారు, రవికుమార్ గారి గురించి ఎవరు మాట్లాడలేదు. మనందరం కూడా ఇప్పుడు వారి పార్టీ విధానం తప్పని ఎవరు అనలే కదా. నేను ఫస్టే చెప్పాను, 3 అవకాశాలు ఉన్నాయి వైసీపీకి. ఒకటేమో తటస్థంగా ఉండడం, ఎవరికి ఓటు వేయకుండడం. 2 అవకాశాలలో కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితులు పోరని అప్పుడే చెప్పాను. కాంగ్రెస్ కి ఎందుకు పోరో నేను మొదలు చెప్పిన తర్వాతనే రవికుమార్ గారు చెప్పారు కదా. నేనేమంటున్నాను, కాంగ్రెస్ కి ఎట్లాగో పోరు, ఎందుకంటే కాంగ్రెస్ ని విభేదించే పార్టీ పెట్టుకున్నారు కనుక. 3వ అవకాశంగా ఇప్పటిదాకా చాలా బిల్లుల విషయంలో ఎన్డీఏ ముఖ్యంగా మన 11 ఏళ్ళుగా ఎన్డీఏకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాం. తప్పు కూడా అంటలేదు, నేను తప్పు కాదంటున్నాను. నేను దాన్ని కూడా మళ్ళీ ఏదో స్టాండ్ తీసుకుంటున్నాను, మంచిదే అంటున్నాను. ఎటుపక్క ఉండకుండా తటస్థంగా ఉండదానికన్నా స్టాండ్ తీసుకుంటున్నారు. దానివల్ల లాభ నష్టాలు పక్కన పెట్టండి. కానీ వైసీపీ స్టాండ్ ఎవరు వ్యతిరేకిస్తలేరు. నిజంగా చెప్పాలంటే అటు జనసేనను తెలుగుదేశం సంతోషపడాల్సిన అంశం, బీజేపీ కూడా. ఎందుకంటే ఆ అప్పలంగా కొన్ని సీట్లు అయితే వాళ్ళకు కొన్ని అవకాశాలు అయితే వస్తున్నాయి కదా. అదే కదా ఇప్పుడు ఈ 11 ఏదైతే ఎంపీల సీట్లు కూడా ఓట్లు కూడా వస్తే ఎన్డీఏకి ఇంకా ఇంకో 11 ఓట్లు పెరిగినట్టే కదా. అందుకని వైసీపీ విమర్శలు ఎవరు చేస్తలేము. 3 అవకాశాలు ఏం తీసుకుంటున్నప్పుడు ఎంపీకి అవకాశం ఉంటుందని నేను చెప్పాను, మిగతా మిత్రులు చెప్పారు. 2వ విషయం చెప్తాను రాజు గారు, ఇవాళ మనకు బీఆర్ఎస్ కూడా అదే సంకట పరిస్థితి. బీఆర్ఎస్ కి అయితే ఇంతకంటే ఎక్కువ, ఏది వైసీపీ కంటే ఎక్కువ సంకట పరిస్థితి ఉన్నది అంటున్నాను. ఎట్లా అంటే ఒకవేళ మన తెలుగువాడు అని చెప్పి తెలంగాణ వాడు అని చెప్పి కాంగ్రెస్ ఓటేసారు అనుకో బీఆర్ఎస్ వాడు, వెంటనే ఏమంటారు, కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. వాళ్ళు బీజేపీకే చేసిన అనుకోండి, ఎందుకంటే ఎరువులు ఇస్తాను రేపు 2 లక్షల టన్నుల ఎరువులు తెలంగాణకి ఇస్తాను బీజేపీ పార్టీ హామీ ఇచ్చింది అనుకోండి, 9వ తారీఖు పంపింది అనుకోండి. ఇప్పటికీ 50,000 టన్నుల ఎరువులు రవాణా మొదలైంది కనుక. ఒకవేళ అప్పుడు బీజేపీకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాచుకొని కూర్చుంది కదా. రేపు పొద్దున బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటది కదా. గతంలో కూడా సేమ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎట్లా ఇచ్చిండ్రో అక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పూర్తిగా బీఆర్ఎస్ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చింది, ఎన్డీఏ కూడా మద్దతు ఇచ్చింది. కనుక తటస్థంగా ఉన్న పార్టీలు పూర్తిగా ఏమైందంటే ఈ 2 పార్టీల మధ్యన 2 ఆవులు కొట్లాడుకుంటే లేగదూడలాగా ఈ 2 పార్టీలు ఎటు కాకుండా పోయినాయి అంటున్నాను. ఎందుకంటే దానికి కారణం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు వేరే ఉందాం అనుకుంటున్నారు, తప్పు కాదు. కానీ వేరే ఉండడానికి వీల్లేని పరిస్థితులు 2 జాతీయ పార్టీలు తెస్తున్నాయి, 2 జాతీయ పార్టీలు కూడా తెస్తున్నాయి. అది వేరే రాజకీయం. ఇంకో మాట చెప్తాను, ఇంత ఇప్పుడు మన తెలుగుదేశం ప్రతినిధి వారు మాట్లాడిన దాన్ని మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రజాప్రతినిధుల బిల్లులో రాజుగారి మీతో పూర్తిగా ఎక్కిపిస్తున్నాను. దాదాపు నిన్న నుంచి 3-4 రోజుల నుంచి వీటి మీద బిల్లుల మీద మాట్లాడుతున్నాం కనుక 130 రాజ్యాంగ సవరణలో స్పష్టంగా ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా చేర్చాల్సి ఉంది అంటున్నాను. అసలు సవరణ ఎక్కడ జరగాలంటే అసలు నిజంగా 130 దానిలో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఏది పార్టీ ఫిరాయింపు చట్టం వల్ల చాలా నష్టపోతున్నాయి, అన్ని పార్టీలు నష్టపోతున్నాయి. ఇప్పుడు ఫిరాయింపుదారేమో ఫిరాయింపు చేసుకున్న పార్టీలు ఏమో సంతోషపడుతున్నాయి, ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు బాధపడుతున్నారు. ఒకసారి వీళ్ళకు ఒకసారి వాళ్ళకి జరుగుతుంది కదా. నిజంగా 130 సవరణ ఏదైతుందో దీనిలో ఎంపీలను ఎమ్మెల్యేలను చర్చి అట్లానే ఫిరాయింపు చట్టంలో కూడా మంచి మార్పు తీసుకురావాలి. స్పీకర్ కి అధికారం తీసేయాలి. పార్టీ మారగానే బీఫామ్ మీద ఎవరైతే పోటీ చేసిండ్రో ఆ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్ళు పార్టీ మారగానే, లేకుంటే పార్టీని సస్పెండ్ చేసినా ఆటోమేటిక్ గా పదవి పోయి ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పాలి. ఇప్పుడు ఈజీ అవుతుంది. కానీ అది చేస్తే లేదు, ఇప్పుడు ఇది చేస్తున్నారు. ఇది మంచిది. ఈ చట్టం కూడా ఎంత మంచిదంటే ఇప్పుడు సామాన్యుడికి చట్టం, ముఖ్యులకు చట్టం ఉండొద్దు కదా. ప్రధానమంత్రిని చేర్చకపోతే మన ఎన్డీఏ కూడా మనం అనుమానించవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రిని చేర్చకుండా వీళ్ళు మాత్రమే ఎంపీలను ఎమ్మెల్యేలను మన ముఖ్యంగా మన ముఖ్యమంత్రులను మంత్రులను చేర్చారంటే మనం అనుమానపడవచ్చు. ఇంకోటి, మోడీ శాశ్వతం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించింది, 20 ఏళ్ళ నుంచి బీజేపీ కానీ కాంగ్రెస్ పక్షాలు పాలిస్తున్నాయి. కనుక ఇవాళ మోడీ శాశ్వతం కాదు, ఈ పార్టీ ఆ పార్టీ శాశ్వతం కాదు కదా. పద్ధతి ఉండానే ఉండొద్దా? ఒక ప్రభుత్వ ఉద్యోగి 15 రోజులు రిమాండ్ కాగానే ఉద్యోగం పోతుంది, సస్పెండ్ అవుతున్నాడు కదా. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉండడం అనేది ఆచరణ సాధ్యమైందేనా అనేటటువంటి వాదన కూడా ఒకటి. మంచి ప్రశ్న. నేను న్యాయవాదికి చెప్తాను, నేను అడ్వకేట్ కి చెప్తాను. 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో దేనిలో కూడా 41 నోటీస్ ఇవ్వమంటుంది కదా. నాన్ బెయిలబుల్ కేసుల్లో కూడా మీరు 41 నోటీస్ ఇవ్వండి, ఇచ్చి ఆ తర్వాత రిమాండ్ సంగతి ఆలోచన చేద్దామంటుంది. కోర్టులు ఉన్నాయి కదా రాజుగారు. ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు ప్రభుత్వాలకు మధ్యన ప్రతిపక్షాల మధ్యన కోర్టులు అయితే ఉన్నాయి కదా. ఏ ముఖ్యమంత్రినో ఏ మంత్రినో అనవసరంగా జైలు పంపే అవకాశమే లేదు. 2 సార్లు పొడిగించినప్పుడు రిమాండ్ కూడా 14 రోజులు 2 సార్లు పొడిగిస్తే కూడా 30 రోజులు కావు. కనుక ఏ కేసులో కూడా 30 రోజులు అనవసరంగా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ జైలు పోయే పరిస్థితి లేదు. ఇది ఎందుకు వచ్చింది ఒక మాట చెప్పి ముగిస్తాను. కేజ్రీవాల్ గారు గతంలో విలువలు ఉండి
ఉదాహరణకు జయలలిత గారు కూడా అక్రమానికి ఆదాయానికి మించిన ఆస్తుల్లో జైలు పోయింది. ఇప్పుడు ఏం చేసింది? పన్నీర్ సెల్వను పెట్టిపోయింది. అట్లాగే రబ్రీ దేవుని పెట్టి లాలూ ప్రసాద్ గారు పోయారు. కానీ నిస్సిగ్గుగా, ఈ మాట అంటున్నా, నిస్సిగ్గుగా కేజ్రీవాల్ గారు మన జైలుకు పోయి పరిపాలన సాగించిండ్రు. గతంలో ఎప్పుడు లేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించిండు. మన తెలుగు రాష్ట్రాలకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మన ఇంజనీరింగ్ కాలేజీ విషయాల్లో ఒక తీర్పు వస్తే తీర్పు కట్టుబడి ఆయన రాజీనామా చేసిండు. ఏమంటే ఆ విలువలు పోయినాయి కనుక ఇప్పుడు కేజ్రీవాల్ ఉదాహరణ దుర్మార్గమైన ఉదాహరణ మన ముందు ఉంది కనుక దానికి తగ్గట్టుగానే ఇది చేస్తున్నారు అంటున్నాను. ఆ బిల్లును మనం అందరం సమర్థించాలంట. 130 రాజ్యాంగ సవరణ బిల్లును నిజంగా మీరు అన్నది మంచి సూచన. ఎంపీలను ఎమ్మెల్యేలను చేరిస్తే నీకు గొడవే ఉండదు అంటున్నాను. అవును, ఓకే సార్. యా, శరత్ చౌదరి మీద చాలా క్లారిటీ రావాల్సి ఉందండి. ఆ బిల్లు మీద కూడా చాలా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ రవికుమార్ గారు ప్రధానమంత్రి చేర్చకపోతే మనం అనుమాన పడాలంటున్నాను. నేను దానికి మద్దతు కావట్లేదు. డిస్క్వాలిఫై అనేది ఆలోచించాల్సిన విషయం. దీని మీద చర్చ జరగాలి. సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శరత్ చౌదరి గారు ఒక్క నిమిషం, అది జరగాలి. ఒక్క నిమిషం శరత్ చౌదరి గారు రియాక్ట్ అవ్వండి. బిల్లు గురించి అండి కాదండి, ఇప్పుడు మనకు రవికుమార్ గారు మాట్లాడారు. చాలా అంశాల్లో మేము ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేసాం. సో ప్రయోజనాల దృష్ట్యా అనుకూలంగా ఓటేయచ్చు, వ్యతిరేకంగా కూడా ఓటేయచ్చు. సో గతంలో చాలా సందర్భాల్లో మేము నిరూపించాం. సో మేము వేసేటటువంటి ఓటు లేకపోతే మేము ఇచ్చేటటువంటి మద్దతును బట్టి మమ్మల్ని శంకించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు మాట్లాడారు. నిజమేనా? అది మీరు అంగీకరిస్తారా వారి మాటల్ని? లేదండి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఓటేసినట్టు గత 6 సంవత్సరాల్లో అయితే ఎక్కడా లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నే ఒక రాజధానిగా మనం తీసుకుంటే, తెలంగాణ రాజధాని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఏమన్నా ఉంటే వాటిని కొనసాగించారు. ఆ విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తూ వెళ్ళిపోయారు. సో ఆ పరిస్థితిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిజంగా అభినందించవచ్చు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరి అభివృద్ధి అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నారు అనేది వారి పార్టీ వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మనం ఒక రాజధాని తీసేసి 3 రాజధానులు అది ఇది అని చెప్పేసి ఫైనల్ గా ఏ రాజధాని ఫైనల్ చేసుకోకుండా ఒక 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ ని కాస్తే మన జూన్ 2వ తారీఖు కల్లా అలానే వదిలిపెట్టేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా సరే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒకటి అభివృద్ధి జరుగుతూ ఏదో అందరి దగ్గర నుంచి సహాయం పొందుతూ బీజేపీ వారి దగ్గర నుంచి సెంట్రల్ నుంచి పర్మిషన్స్ అన్ని తీసుకొని వారి దగ్గర నుంచి సహాయ సహకారాలన్నీ తీసుకొని ముందుకెళ్తుంటే వీటికి మళ్ళీ తప్పుడు ఈమెయిల్స్ కానీ తప్పుడు మనుషులతోటి కంప్లైంట్లు ఇప్పించడం కానీ లేదు అని అంటే ఈ టీసీఎస్ లాంటి సంస్థలకి మనం ఇప్పుడు ఒక సంస్థ వస్తేనే ఆ చుట్టుపక్కల ఇంకొక కొన్ని సంస్థలు రావడానికి ఉపాధి అవకాశాలు పెరగడానికి ఒక మంచి మార్గం సుగమం అవుతుంది. అలాంటిది వాటిల్లో కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి హైకోర్టుకి వెళ్ళి వీళ్ళకి 99 పైసలకు ఎలా భూమి ఇస్తారు, ఇట్లాంటి ఈ ఆటంకాలు సృష్టించేటట్లుగా మరి ఎందుకు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు వైఎస్ఆర్సీపీకి అంత కక్ష అనేది వారే ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒకసారి మంచి చేస్తున్నప్పుడు వాళ్ళు మద్దతు ఇచ్చారంటే వాళ్ళు కూడా ఆ మంచిలో భాగస్వామ్యంలో ఇండైరెక్ట్ గా అవుతారు. ఇక్కడెక్కడో సంబంధం లేని దానికి, ఇక్కడ అవసరం కూడా లేని దానికి మద్దతు ఇచ్చే బదులు రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ల మీద మద్దతు అనేది ఇస్తే కొంచెం